ఎందుకు ఇంత కాషన్ గా ఉండాల్సిన అవసరం ఏంటి? నమ్మరా అంటే నమ్మరు అనే. ఎందుకంటే రష్యా హ్యాస్ లాంగ్ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ పాయిజనింగ్. అంతెందుకు, మన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా రష్యాలోనే తాష్కెంట్ లో చంపేశారు పాయిజనింగ్ చేసి. భారతదేశంకి వచ్చేసరికి బ్లూ కలర్ అయిపోయారు ఆయన. సో ఇట్లాంటి పాపాలు కొన్ని చేశారు వాళ్ళు. ఆ భయంతోనే వీళ్ళు కూడా, పుతిన్ కూడా ప్రస్తుతానికి లాంగ్ హిస్టరీ ఆఫ్ పాయిజనింగ్ ఉంది కాబట్టి జాగ్రత్త పడుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఫుడ్, వాటర్ అండ్ ఈవెన్ ఎయిర్ కూడా చాలా టైట్లీ కంట్రోల్డ్ పుతిన్ చుట్టూతా. అండ్ ఈవెన్ ఇంకొకటి ఏంటంటే రూమర్, పుతిన్ కి బాడీ డబుల్స్ చాలా ఉన్నాయి అండ్ ఈ బాడీ డబుల్స్ కూడా వాడుతూ ఉంటారని. రీసెంట్ గా అలాస్కాకి వెళ్లారు కదా, ఆ అలాస్కా ఈవెంట్ లో కూడా పుతిన్ బాడీ డబులే అని చెప్పి టాక్స్ వచ్చినాయి. ట్రంప్ తో పాటు అలాస్కాలో ఈవెంట్ వెళ్లారనమాట, ఉక్రెయిన్ కి సంబంధించి ఒక మీటింగ్ కోసం. అక్కడ బాడీ డబుల్ వెళ్ళిందని చెప్పి టాక్. హై రిస్క్ ఈవెంట్స్ కి, లాంగ్ అపీరెన్స్ లు ఎక్కడైనా ఇవ్వాలన్నా కానీ, అండ్ ఎనిమీ సర్వైవలెన్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ బాడీ డబుల్స్ ని వాడతారు అని రూమర్. సో ఈవెన్ నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఇంగ్ ఆయన కూడా ఆయన చైర్నే తెచ్చుకుంటారు, కూర్చుంటానికి కూడా ఆయన చైరే బేసికల్లీ. ఎందుకంటే కూర్చున్నప్పుడు చేయి అంటుకున్నప్పుడు ఏమన్నా హెయిర్స్ ఇట్లా ఉంటాయి అని చెప్పి. అండ్ వేరే చోట కూర్చుంటే కనుక క్లీన్ గా తుడిచేస్తారు మొత్తము తన సెక్యూరిటీ వాళ్ళు వచ్చి అని చెప్పి టాక్. సో మెనీ లీడర్స్ టేక్ సచ్ డిఫరెంట్ యాక్షన్స్ ఫర్ దేర్ సెక్యూరిటీ పర్పసెస్. సో భారతదేశంలో ఇప్పుడు పుతిన్ వచ్చారు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అప్డేట్స్, ఇండియా అండ్ రష్యన్ అప్డేట్స్.